నమస్తే, నేను సిమి. సిమీస్ వరల్డ్ వీగన్ కెఫే అని 100 ఫీట్ రోడ్ అయ్యప్ప సొసైటీ మాదాపూర్లో ఒక వీగన్ కెఫే నేను స్టార్ట్ చేశాను. అసలు నేను బై ప్రొఫెషన్ ఒక జర్నలిస్ట్ని, తర్వాత ప్లాంట్ప్రెన్యూర్ అయ్యాను అండ్ నేను మౌంటైనియర్ని కూడా. నా రికార్డ్ ఏంటంటే ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ వీగన్ ఉమెన్ హూ క్లైంబ్ మౌంట్ కిలిమంజారో విత్ వీగన్ డైట్ అనమాట. సో అసలు ఫస్ట్ వీగన్ కెఫేని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే, నేను ఇక్కడ 2021లో ఇండియాకి రావడం జరిగింది యూఎస్ నుంచి. అప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఓన్లీ కొన్ని కెఫేస్ మాత్రమే ఉండడం జరిగింది హైదరాబాద్లో. అండ్ మరికొంతమందికి నా వీగన్ ఫుడ్తో నేను సర్వ్ చేయాలనే ఉద్దేశంతో నేను మొట్టమొదటిగా ఒక క్లౌడ్ కిచెన్ని స్టార్ట్ చేశాను. ఆ క్లౌడ్ కిచెన్ బాగా రన్ అవడంతో మధ్య మధ్యలో స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఎక్కువ మంది వీగన్ ఫుడ్కి చాలా ఇంట్రెస్ట్ చూపించారనమాట. వాళ్ళందరూ ఎంకరేజ్ చేయడంతో నేను ఈ కెఫేని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది యాజ్ ఎ స్టార్ట్అప్. అయితే అసలు వీగన్ ఫుడ్ అనే వర్డ్ని మనం ఈ మధ్య ఎక్కువగా ఎందుకు వింటున్నాం అనే దాని గురించి చెప్తాను. ఇది ఎప్పటి నుంచో ఉందండి. ఇది వీగన్ ఫుడ్ అనేది ఎప్పటి నుంచో ఉందన్నమాట. అసలు వీగన్ ఫుడ్ అంటే ఏంటంటే, ఏ పదార్థంలో కూడా యానిమల్కి సంబంధించిన, జంతువులకి సంబంధించిన ఎటువంటి దాన్ని కూడా వాడకపోవడం అనేది వీగనిజం అనమాట. అంటే మనం పొద్దున్నే పాలు తాగుతూ ఉంటాం అనుకోండి, ఫస్ట్ అసలు పాలతోనే స్టార్ట్ అవుతుంది మన లైఫ్ అనేది. పాలు ఉత్పత్తులు ఏదైతే మనకి జంతువుల నుంచి వస్తాయో, గేదెల నుంచి, ఆవుల నుంచి వస్తాయో, లేకపోతే వేరే వేరే ప్రాంతాల్లో కొంతమంది మేకల పాలు, గొర్రెల పాలు ఇలా కూడా తాగుతూ ఉంటారు. అవి దేనికి సంబంధించింది మనం తీసుకోకపోవడం. అండ్ మన ఒంటి మీద కూడా జంతువులకి సంబంధించిన ఎటువంటి వాటిని, వూల్ కానివ్వండి, లేకపోతే లెదర్ కానివ్వండి, బెల్ట్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, ఏది కూడా వాడకపోవడం. అండ్ మీట్, చికెన్ కానివ్వండి, కోడిగుడ్లు కానివ్వండి, లేకపోతే మటన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఎనీథింగ్ వాడకపోవడం అనేది వీగన్ ఫుడ్ అనమాట. మరి ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఫుడ్ అంటే, కేవలం చెట్లు, ఫ్రూట్స్ అండ్ నట్స్, సీడ్స్, వీటన్నిటితో తీసుకొని వచ్చేదే వీగన్ అనమాట. సో ఫస్ట్ మనకి పొద్దున్నే అవ్వగానే కాఫీ, పాలు తాగడం, టీ తాగడం ఇట్లాగా అలవాట్లు ఉన్నాయి కదండి. దానిలో మనకి చిన్నప్పటి నుంచి స్కూల్స్లో కానివ్వండి, గవర్నమెంట్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్లో కానీ మనం చూసింది ఏంటి అని అంటే, పాలు తాగితే మంచిది, పాలు తాగితే మనకి వైటమిన్ డి వస్తుంది, పాలు తాగితే మనకి ప్రోటీన్ వస్తుంది, కాల్షియం వస్తుంది, ఫైబర్ ఉంటుంది, ఇలాగ అన్నీ చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి మనకి మైండ్లో స్టిక్ అయిపోయింది. అండ్ దానివల్ల మనం ఏం చేస్తూ ఉన్నాము, పాలు తాగండి తాగండి, లేకపోతే పాలతో వచ్చిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, పనీర్ కానివ్వండి, లేకపోతే పెరుగు కానివ్వండి, నెయ్యి కానివ్వండి, ఇలాంటివన్నీ తినండి అని చెప్పి దాని నుంచి మనం ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తాం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మన పాపులేషన్ పెరిగిపోయింది, దానికి తోడు మనకి గ్రీడీనెస్ పెరిగిపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే యానిమల్ ఫార్మింగ్ని చేసుకుంటూ పోయాం. ఇంతమంది కోట్ల మంది జనాలకి మనకి అంత పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మామూలుగా అయితే అన్ని లీటర్ల పాలు అసలు ఇవ్వవు అనమాట. కానీ మనం ఏం చేస్తున్నాం, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాం ఆ ఎక్కువ పాల కోసం. అవన్నీ ఇండైరెక్ట్గా మనం తీసుకుంటున్నాం అనమాట. మనం తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనకి జబ్బులు వస్తాయి. అది మాత్రమే కాకుండా ఒక యానిమల్ని చాలా క్రూయల్గా మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్ ఈస్ బెటర్ టు ఫైండ్ అవుట్ సబ్స్టిట్యూట్స్ ఏంటి అని అంటే, ప్లాంట్ బేస్డ్ నుంచి డిరైవ్ అయిన మనకి నట్స్ నుంచి, సీడ్స్ నుంచి వచ్చే మిల్క్స్ అనమాట. దానిలో మనం క్యాష్యూ నుంచి మిల్క్ తీసుకోవచ్చు, ఆల్మండ్ నుంచి మిల్క్ తీసుకోవచ్చు, సెసమే నుంచి మిల్క్ తీసుకోవచ్చు, కోకోనట్ మిల్క్ తీసుకోవచ్చు, అండ్ పీనట్ నుంచి మిల్క్ తీసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ మిల్క్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఒక యానిమల్ని క్రూయల్గా చేయాలి, దాన్ని ఎందుకు అంత దారుణంగా హింసించాలి అన్న కాన్సెప్టే వీగనిజం అనమాట. సో అదే నేను ఒక 9 years నుంచి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నానండి. నాకు ఎప్పుడు ఏమీ జబ్బులు రాలేదు. అండ్ ఐ వోంట్ బీ ఇన్ ఎనీ స్ట్రెస్, ఐ వోంట్ బీ ఇన్ ఎనీ డిప్రెషన్, ఎప్పుడు ఉండదు. ఎనీ వీగన్ చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. అండ్ ద మోర్ యానిమల్ క్రూయల్టీ అనేది చాలా రాంగ్ వే అనమాట. ఎందుకంటే ఒక జంతువు డిస్ట్రెస్తో ఉన్న మీట్ని తీసుకున్నా మీరు, పాలు తీసుకున్నా మీరు, అది మనకే మంచిది కాదు.